వెల్కమ్ వ్యూవర్స్. కోల్కతా డాక్టర్ కేసులో నిందితుడు ఎవరని తెలియకముందే తమిళనాడులో వెళ్తున్న ట్రైన్లో ఒక ఇద్దరు దుర్మార్గులు ఐటీ అమ్మాయిని రేప్ చేశారు. ట్రైన్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో చెన్నైలో వెళ్తున్న ట్రైన్లో అమ్మాయికి ఏం జరిగిందని ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన డీటెయిల్స్ గురించి చూస్తాం. మీరు చూస్తున్నది గణేష్ డీకోడ్స్. నా పేరు గణేష్. రండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ట్రైన్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే విధంగానే ఈ ఘటన జరిగింది. ఈ ట్రైన్ కేరళ పాలకాడ్ నుండి చెన్నై సెంట్రల్కి ఆగస్టు 26వ తేదీ వస్తున్నది. చెన్నైలో ఉన్న ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న కరూర్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక అమ్మాయి ట్రైన్లో S9 అనే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నారు. అది రాత్రి సమయం అయినందువల్ల తన బర్త్లో పడుకొని నిద్రపోతున్నారు. ఈమెను అదే కంపార్ట్మెంట్లో ఉన్న ఒక ఇద్దరు ఆమె కరూర్లో ఎక్కినప్పటి నుండి ఆమెను చూస్తున్నారు. టైం అప్పుడు తెల్లవారుజామున 2 గంటలు. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేలూరు జిల్లాలో ఉన్న కాట్పాడి రైల్వే స్టేషన్ని ఇంకా కాసేపట్లో రీచ్ అయ్యే దూరంలో వెళ్తుంది. అప్పుడే అక్కడున్న స్ట్రేంజర్ ఆ అమ్మాయి దగ్గరున్న మొబైల్ని లాక్కొని అక్కడి నుండి పరిగెత్తడం మొదలు పెడతాడు. దాంతో ఆ అమ్మాయి చాలా టెన్షన్తో వెనకే అతన్ని తరుముకుంటూ వెళ్తున్నారు. ఆమె మొబైల్ లాక్కున్న అతను ఆ కంపార్ట్మెంట్ టాయిలెట్ని దాటి తరువాత కంపార్ట్మెంట్లోకి పరిగెత్తి ఉన్నాడు. అతన్ని చూసుకుని వెనకే వెళ్తున్న ఆమెను టాయిలెట్ నుండి ఒకడు ఆమెను టాయిలెట్లోకి లాగి రేప్ చేయడం మొదలు పెడతాడు. మొబైల్ తీసుకువెళ్ళిన అతను కూడా వచ్చి ఆమెను రేప్ చేసి ఉన్నాడు. ఇలా రేప్ చేసిన ఆ దుర్మార్గులు ట్రైన్ స్లో అయిన వెంటనే కిందకు దూకి పారిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆమెకు జరిగిన అన్యాయాన్ని చెన్నై సెంట్రల్లో రైల్వే పోలీస్కి కంప్లైంట్గా ఇచ్చి ఉన్నారు. రైల్వే పోలీస్ ఎస్పీ ఈశ్వర్రావు ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కేసులో ఏమైనా అప్డేట్ వస్తే మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తా. ట్రైన్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ట్రైన్ మధ్యలో ఉన్న కంపార్ట్మెంట్లో ఉన్నట్లు బుక్ చేసుకోండి. ట్రైన్లో ఎక్కేటప్పుడు మొబైల్లో ఛార్జ్ ఫుల్గా ఉన్నట్లు చూసుకోండి. మీరు బుక్ చేసిన సీట్లో ఎవరెవరు ఉన్నారని బాగా నోట్ చేసుకోండి. మీరు తీసుకువెళ్ళే లగేజ్కి మీరు నిద్రపోయే సమయంలో పోర్టబుల్ లాక్స్ పెట్టి పడుకోండి. ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా ట్రైన్లో అటాక్ చేసేటప్పుడు గట్టిగా అరిచేయండి. అప్పుడే ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. ఇదంతా మీరు ఫాలో అయ్యి ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఒక 50% మీ ప్రాణాలను మీరు కాపాడుకోవచ్చు. గుడ్ పేరెంట్స్ వల్ల ఇలాంటి క్రైమ్లను తగ్గించవచ్చు. మీ పిల్లలకి మంచి విషయాలను చెప్పి పెంచుతారని నమ్మి ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియో మీకు అవగాహనగా ఉన్నట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరు ఎక్కువగా ట్రైన్లో ట్రావెల్ చేస్తారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. బాయ్.